అంటే మహాయాగాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మహాసంకల్పం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్కరి పేరు పెట్టారంట, భారతి గారి పేరు పెట్టలేదట. మరి ఆ కార్యక్రమం నిర్వహణ వ్యవహారం మరి కోటి సత్యనారాయణ గారు వారి సతీమణి గారి పేరు పెట్టారు. ఇప్పుడు చేసేటువంటి యాగంలో హిందూ ధర్మం ప్రకారం 5 ఆగమాలు అన్నీ ఒకసాటే నిర్వహించడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అది కూడా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరుగుతుంది. దీనిపైన ఇది ఎలా చేయటం కరెక్టా కాదా, ఈ చేసేటువంటి విధానంలో ఉన్న లోపాలేంటి అనేది ఎవరైతే పండితులు ఉన్నారో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ తీసుకొస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మురళి ఉన్నట్టున్నాడు. మురళి ఉన్నారా? దీంట్లో వారు చెప్పింది ఆగమ శాస్త్రం ప్రకారంగా అలా నిర్వహించకూడదని కొంతమంది, లేదు అలా నిర్వహించవచ్చని కొంతమంది, కాదు ఇది ఇలాగే నిర్వహిస్తేనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని కొంతమంది. ఎవరి వాదనలు వారి వాదనలతో ఇప్పుడు ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి రాజశ్యామల యాగం అంటే దానికి ఏదో చాలా పెద్ద పేరు ఉంది, నేను అంత పెద్ద పేరు చదవలేను. ఆ రాజశ్యామల యాగం ఒక తీవ్ర చర్చకి దారితీస్తుంది, వివాదానికి దారితీస్తుంది. సరే, వివాదం అనేది ప్రతి అంశంలోనూ ఉంటుంది, కానీ ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మామూలుగా దంపతులు చేయాలంటండి, ఓన్లీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వస్తారు, వారికి మాత్రమే సంకల్పం అని చెప్పినట్లున్నారు. అంటే భారతి గారు కన్వర్ట్ అయినట్లేరు కదా వారు, అందుకని అదొక వివాదం. సరే, ఈ పేటాధిపతులు కూడా కొంతమంది అటెండ్ అవుతున్నారని, కొంతమంది అటెండ్ కావట్లేదని కూడా చెప్తున్నారు. పేటాధిపతులు ఎవరు రావట్లేదంటండి, రావట్లేదు, మనకేం చెప్పలేదు కదా, ఆహ్వానాలు అందలేదు అని చెప్పి. సరే, అన్ని వాళ్ళు వస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, ఇష్టం అయితే రారు. వస్తే ఆయన వస్తారండి, స్వరూపానందన్ స్వామి. ఆయన పాపం ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో జరగట్లేదు కాబట్టి. రైట్, మురళి గారు అంటే ఆయన పెట్టారు మన రాజశ్యామల యాగం, ఆయన దగ్గరికి వెళ్ళలేదండి. మరి ఇప్పుడు ఎడ పెడితే మళ్ళీ ఆయన రావాలి. అది అంటే మనతో పని ఉన్నప్పుడు రకంగా, పని లేనప్పుడు రకంగా ఉండాలంటారా? రైట్, అలా జరుగుతుందని ఆయన ఫీలింగ్. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి రాజశ్యామల యాగంలో 2 వర్గాలుగా విడిపోవటం, రాజకీయాల్లో ఎట్లయితే విడిపోయి యుద్ధం చేసుకుంటున్నారో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అటువంటి విడిపోయి యుద్ధం చేసుకున్నట్లున్నారు. ఏంటి సార్, ఏదైతే ఈ రాజశ్యామల యాగం అని ఉందో, యాగం అనే దానికి సంబంధించి చూస్తే సార్, మొట్టమొదటి నుంచి కూడా హిందూ సనాతన ధర్మాలకి కొన్ని విరుద్ధంగా కూడా సాగుతున్నాయి సార్. ఇక్కడ ప్రధానంగా చూస్తే సరే, పూజలు చేయొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, కానీ దానికి ఒక ధర్మం ఉందండి. సనాతనంగా వస్తున్నటువంటి ధర్మాన్ని పాటించాలి. హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం చూస్తే 4 ఆగమాలు ఉన్నాయండి సార్. వైఖానము, పంచరాంత్రం, శైవం, వైదిక స్మార్థం. ఈ 4 కూడా అంటే ఒక శివుడికి సంబంధించి, మహావిష్ణువుకి సంబంధించి అలా. అయితే ఈ 4ని ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక చోట చేసి పూజ చేసినటువంటి పరిస్థితులు, దాఖలాలు లేవండి. చేస్తే ఏదో ఒక మతం కింద వెళ్ళిపోతారు, అంటే వైష్ణవ మతం కానీ, లేకపోతే శైవ మతం కానీ, లేకపోతే ఇంకొక మతం, అలా ఒక ఆగమనం కింద వెళ్తారా. కానీ ఇక్కడ 4 ఆగమనాలు ఒకసారి కింద తీసుకొచ్చారు. ఇక్కడే అసలు వివాదం స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే ఈ వైష్ణవులు కానీ, లేకపోతే శైవులు కానీ, లేకపోతే ఇతరాత్ర ఆగమం పాటించే వాళ్ళందరూ కూడా ఒక తాటి కింద ఒప్పుకోరండి. ధర్మం ఒకటైనా, శాస్త్రం ఒకటి చెప్పినా కూడా ఎవరి పద్ధతి వారికి ఉంటుందండి. ఈ 4 పద్ధతులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది కొంత ఇబ్బంది అవుతుంది. దీని మీదే కొంతమంది అంటే పీఠాధిపతులు దీన్ని కొంత సున్నితంగా తిరస్కరిస్తున్నారండి. ఎందుకంటే పీఠాధిపతులందరూ కూడా పూజలను స్వాగతిస్తారు కనుక, ఇటువంటి పూజని బహిష్కరించలేం కనుక సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ప్రస్తుతం ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ పెద్ద పీఠాధిపతుల పాత్ర ఎక్కడా కూడా కనిపించట్లేదండి. అయితే మొత్తం ఈ యొక్క యాగానికి సంబంధించి చూస్తే కనుక ఒకే వ్యక్తి సార్, అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నటువంటి వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి. ఎందుకంటే ఈ గతంలో కూడా టీడీపీలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఇప్పుడు పూర్తిగా కూడా యాగ బాధ్యతలన్నీ తీసుకుని, అతను ఒక ఆగమానికి సంబంధించిన వ్యక్తి, మిగిలిన ఆగమానికి సంబంధించిన వ్యక్తులందరినీ తీసుకొచ్చి అక్కడ పూజలు చేయించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇతను వేద పండితుడా కాదా పక్కన పెడితే, పీఠాధిపతి కాదు. ఇటువంటి మహాయాగాలు చేయాలంటే పీఠాధిపతులు ఉండాలి. పీఠాధిపతులు లేకుండా ఇతను ఎలా చేస్తాడనే దాని మీద ఇక్కడ కొంత వర్గ పోరైతే నడుస్తుంది సార్ మెయిన్ గా కూడా. అయితే ఇక రెండో అంశం చూస్తే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి
మహాసంకల్పంతో చేస్తున్నప్పుడు ఆ సంకల్పాన్ని అయినా సరే కనీసం ఒక సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా చేస్తే బాగుండేది. అందులో మళ్ళీ ఆయన ఒక్కరి పేరే పెట్టి కనీసం పేరేయటం తప్పేమీ లేదు, భార్య పేరు కూడా వేయొచ్చండి. అది కూడా లేకుండా సంకల్పం ఏంటి అనేది కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుందండి. అయితే మరి ఈ చిన్న చిన్న తప్పిదాలని దేవాదాయ ధర్మశాఖ మంత్రి గారు సరి చేస్తారో లేదా దీన్ని ఇలాగే కొనసాగిస్తారో తెలియదు కానండి, భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. మహాయజ్ఞానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కొన్ని ఒక సాంప్రదాయం ప్రకారం కాకుండా ఎవరైతే వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి ఉన్నాడో ఆయన చెప్పిన ప్రకారం ఏర్పాట్లు కానీ దానికి అవసరమైనటువంటి పూజలకు సంబంధించిన సిద్ధాంతాలు కానీ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయండి. మొత్తం మీద అయితే దీన్ని సంబంధించి ఎంతవరకు యాగం దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ఉంటుందని పక్కన పెడితే సార్, ఇక్కడ ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తున్నారండి పూర్తిగా కూడా. ఆ వర్గం వ్యతిరేకించే వాళ్ళు ఇంకా బయటికి రాకపోయినప్పటికీ కూడా ఈ పద్ధతి తప్పు, హిందూ సాంప్రదాయం ప్రకారం 4 ఆగమనాలు ఒక చోటకి తీసుకురావడం, ఒక చోట పూజలు చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల సత్ఫలితాలు వస్తాయా దుష్ఫలితాలు వస్తాయని మేము చెప్పం, కానీ సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతుందని ఒక భావన అయితే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు డైరెక్ట్ గా కూడా మాట్లాడుతున్నారు. అటువంటి నేపథ్యంలో మరి దీన్ని సరిదిద్దుకుంటారా లేకపోతే దాన్ని అలా చేస్తారా అనేది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద విపరీతమైనటువంటి భారం పడుతుందండి. ఆర్థికంగా చూస్తే భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చి లేదా ఆలయాలకు వచ్చి వారి కోరికలు తీరితే కనుక హుండీలో డబ్బులు వేస్తే అలాగా కొన్ని లక్షల మంది వేసినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఒక్కసారిగా కూడా ఖర్చు చేసేటువంటి దాదాపు 10 కోట్లు ఇలా కాకుండా పరోక్షంగా ప్రతి దేవాలయం మీద కూడా కొంత భారం మోపుతున్నారు. అది ఇదంతా ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మహాసంకల్పంతో మళ్ళా సంక్షేమ పథకాలు మళ్ళీ అందించాలంటే ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు చెప్పిన వ్యాఖ్య అండి. అందుకని చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవటానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు పెట్టడం, అదే విధంగా కూడా సనాతన ధర్మాన్ని గాడి తప్పించి పూజలు చేయడం అనేది ఇప్పుడు కొంత విమర్శలకు వివాదాస్పదంగా మారుతుంది సార్. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఒక్క కొట్టు సత్యనారాయణ గారు తప్ప ఇతర మంత్రులు కానీ ఇతరుల ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర పండితులు ఎవరో కూడా ఎక్కడ కూడా వచ్చి వాటిని పరిశీలించిన పరిస్థితి కానీ వాటిని చూసిన పరిస్థితి కానీ ఎక్కడ కనిపించట్లేదండి. అయితే రేపు 12వ తారీఖున ప్రారంభం వచ్చే సమయానికి ఎలా ఉంటుందని వేచి చూడవలసిన అవసరం ఉంది సార్. ఓకే